లగ్నం ఎక్కడుంది? నవాంశలో, త్రింశాంశలో. త్రింశాంశ అంటే D30. నవాంశలోని రాశి చార్ట్లో కొంతవరకు త్రింశాంశలోని లగ్నము ఎక్కడున్నది అన్న దాన్ని బట్టి పరాశర మహర్షి కొన్ని గుణాలు చెప్పుకున్నాడు రాసులకి. ఓకే, మన బాడీ ఎలా ఉండబోతోంది, మన పర్సనాలిటీ ఎలా ఉండబోతోంది అన్నది నవాంశని త్రింశాంశని చూసి చెప్పచ్చు. త్రింశాంశలో ఇంకా మీరు త్రింశాంశ అంటే D30 అనమాట. ఈ చార్ట్ని త్రింశాంశ అంటారు. D30 ఇక్కడ జగన్నాథ్ హోర యూజ్ చేసేవాళ్ళు త్రింశాంశ పెట్టుకోండి, పరాశర త్రింశాంశ. ఓకే, దీంట్లో మీకు పర్సనాలిటీ మనిషిది ఎలా ఉంది, ఎత్తు పొడుగు ఒడ్డు, నవాంశ చూడవలసి ఉంటుంది, త్రింశాంశ చూడవలసి ఉంటుంది. తర్వాత మనిషి యొక్క వృత్తి ప్రవృత్తులు అవి ఎలా ఉంటాయి, నేచర్ ఎలా ఉంటుంది అన్నది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో రెండు విషయాలు. ఒకటి లగ్నము ఏ రాశిలో ఉంది అన్నది, లగ్నంలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అన్న దానికి కూడా పరాశర మహర్షి ఇచ్చినవి చూద్దాం మనం. మొదటిగా మనము మేషము, వృశ్చికము, కుజుడు కలిపి ఒకసారి చూసేద్దాం. ఒకసారి చూడండి, ఇది అందరూ బృహత్పరాశర హోరాశాస్త్రం పుస్తకం కొనుక్కుంటే దాంట్లో ఈ శ్లోకాలు ఉంటాయి. నేను ఫస్ట్ చాప్టర్ మొన్న కంప్లీట్ చేశాను. ఏం కంప్లీట్ చేశాను? నక్షత్రాలన్నీ కంప్లీట్ చేశాను. తర్వాత ప్లానెట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఏం కంప్లీట్ చేశాను? ఉత్తి తత్వాలు మాత్రం. ఇది ఫస్ట్ చాప్టర్ అయినట్టు ఇప్పటికీ మనకి తెలుగులో. కొందరికి నవాంశ ఇంతకు ముందు విన్నారు కాబట్టి నా పాత క్లాసులు కొన్ని ఉంటాయి, కానీ ఇప్పుడు నేను ఇంకొంచెం స్ట్రక్చర్డ్గా ఇంకొంచెం బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ముందు రాశి తత్వాలు తీసుకున్నాను. ఇవి ఇవి ఎక్కువగా మీకు వర్గ చక్రాల్లో బాగా ఉపయోగపడతాయి. మేషము, వృషభం ఇలాంటివన్నీ మీరు వర్గ చక్రాల్లో వాడండి. D1లో మాత్రము మనం నక్షత్రాలను వాడుతున్నాం, రిజల్ట్స్ అప్పుడే బాగా వస్తున్నాయి. ఓకే, వర్గ చక్రాల్లో చూడండి, మేషము అతను ఇచ్చిన శ్లోకం చూడండి. ఇది చెప్పడానికి ముందు నేను ఎందుకు త్రింశాంశ అన్న మాట ఎత్తానంటే, త్రింశాంశ ఈ రాశి యొక్క అన్నిటికీ చెప్తూ, రాశి యొక్క ఇవి ఇలా ఉంటాయని చెబుతూ ఆఖరి శ్లోకంగా పరాశర మహర్షి రాసింది ఏంటంటే, చాప్టర్లో సెకండ్ చాప్టర్లో రాశిశీలాధ్యాయము అని ఉంటుంది. అందరూ తీసి చదవచ్చు, చాలా సింపుల్ అధ్యాయం. దాంట్లో చూడండి, ఆఖరిని పైసెస్ అంటే మీనం గురించి మాట్లాడుతూ త్రింశద్భాగాత్మకానాం చ స్థూల సూక్ష్మ ఫలాయ చ, ఈ త్రింశ అన్న మొక్క దగ్గర నుంచి తీసుకున్నాను. త్రింశాంశ కూడా దీనికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పుడు అందుకే త్రింశాంశని వాడి ఒంట్లో ఏ రకమైన రోగము రావచ్చును, లేకపోతే ఏ రకమైన రోగం ఉన్నది. ఓకే, ఆయుర్వేదంలో ఇప్పుడు మనకి వాత, పిత్త, కఫ శరీరాలు ఉంటాయి, దానికి ఈ రకం రోగాలు వస్తున్నాయి అన్నది మనకు తెలుస్తోంది కదా. అవన్నీ మీరు త్రింశాంశ చూసి చెప్పవలసి ఉంటుంది. నవాంశ అయిన తర్వాత నేను త్రింశాంశ కూడా నాకు తెలిసినంత మట్టుకి నేర్పిస్తాను. దాంట్లో చాలా వరకు క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఏ ఏ బాడీ పార్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఏమేమి రావచ్చును, దానికి తగ్గ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అన్నది కూడా చాలా వరకు తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు చూడండి, మేషం గురించి ఏం చెప్తున్నారంటే, రక్తవర్ణో బృహద్గాత్రశ్చ చతుష్పాద త్రివిక్రమి పూర్వవాసి నృపజాతి శైలచారి రజోగుణి పృష్టోదయీ పావకశ్చ మేషరాశి కుజాధిప. ఓకే, ఈ రాసుల సంగతులు తెలుసుకుంటున్నప్పుడు ముందుగా పరాశర మహర్షి రాశుల దగ్గరికి వచ్చే ముందు కొన్ని 4-5 శ్లోకాలు ఇచ్చాడు. ఏవేవి ఏంటంటారు, చర, స్థిర, ద్విస్వభావ ఇలాంటివి మీకు అందరికీ తెలిసే ఉంటాయి. అందుకని ఆ సింపుల్ శ్లోకాలు నేను ఏమీ చెప్పలేదు. ఓకే, కాకపోతే మేషము చరరాశి, దాని తర్వాత వృషభ రాశి స్థిర రాశి, ఆ తర్వాత ద్విస్వభావ రాశి. ఇవి తెలిసి ఉండాలి. ఈ పాటికి తెలీదు అని అనుకుంటున్నారు, బేసిక్ బృహత్పరాశర హోరాశాస్త్రము పుస్తకం కొనుక్కోండి. దాంట్లో ఫస్ట్ 1-2 చాప్టర్స్ చదవండి, సాధ్యమైనంత వరకు అర్థమవుతుంది. భావయుక్తంగా అందరూ ఇస్తున్నారు కాబట్టి అది చదవండి, తెలుస్తుంది.
మేషంలో చూడండి, రక్తవర్ణం ఎర్రటి రంగు కలవాడు. ఓకే, కనుక మీరు ఇప్పుడు త్రింశాంశ D30 చూస్తున్నప్పుడు మేషంలో ఉన్నాడు, రెడ్ కలర్లో బ్లాకిష్ రెడ్గా ఉంటారు. ఓకే, నేను ఇప్పుడు మనం తెలుగు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను కాబట్టి మీరు తెలుగు వాళ్ళకే ఇది అన్వయించుకోవాలి. ఒకవేళ మీకు 4-5 భాషలు తెలిసి మీరు పంజాబీ వాళ్ళని చూస్తున్నారు, లేకపోతే ఏదో అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళని చూస్తున్నారు అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో దాన్ని బట్టి మీరు ఆలోచన చేసి రంగు చెప్పవలసి ఉంటుంది. అలాగే ఎత్తు, ఒడ్డు, పొడుగు చెప్పవలసి ఉంటుంది. ఓకే, రక్తవర్ణం అంటే రక్తం ఏ రంగులో ఉంటుందో, చిక్కగా ఉన్న రక్తము నలుపు ఎరుపు కలిసిన వర్ణంలో ఉంటుంది కనుక ఆ రంగులో ఉన్నట్టు. బృహద్ గాత్ర అంటే శరీరం, పెద్ద శరీరము కలవాడు. ఓకే, చతుష్పాద, ఇది చతుష్పాద, ద్విపాద, అపద, ఈ 3 రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వదిలిపెట్టండి, అవసరం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. దానికి చతుష్పాద అంటే జంతువు, ద్విపద అంటే మనిషి, తర్వాత బహుపద అంటే ఎక్కువ కాళ్ళు కలిగినది, పురుగులు వంటివి, బొద్దింకులు అవి చూడండి, లేకపోతే సాలి పురుగులు అనేటువంటి కాళ్ళు ఎక్కువ ఉంటాయి. రోకలి బండ, గొంగళి పురుగు, కాళ్ళు ఎక్కువ ఉన్నాయి అంటే పురుగులు అనమాట. లేదా మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా ఆ రోజుల్లో ఆ, బహుపద అనేవారు. కాళ్ళు లేనివి అంటే చేపలు, పాములు వంటివి, అంటే నైజం చెబుతాయి. మనిషి యొక్క నైజము పశు నైజం ఉన్నదా, నరనైజం ఉన్నదా? ఇదేదో పశు నైజం అంటే చెడ్డవాడని, నరనైజం అంటే చాలా మంచివాడని ఉద్దేశంలో ఉండవద్దును. అందుకే ఈ పాదాలని వదిలిపెట్టండి ప్రస్తుతానికి, అది అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడదాం, ఎలాగో చెప్తాను. ఈ చతుష్పాద, ఈ పద అన్నది మాత్రం వదిలిపెట్టేయండి. ఓకే, త్రివిక్రమి. త్రివిక్రమి అంటే చూడండి, వామనావతారంలో మనం మాట్లాడుకున్నాం. త్రివిక్రముడు ఏం చేశాడు? వామనావతారంగా వచ్చి త్రివిక్రముడిలాగా ఎక్స్పాండ్ అయ్యాడు 3 లోకాలకి. కదా, పూర్తిగా 3 పాదాలు పెట్టి 3 లోకాలు ఆక్రమించేశాడు. సత్వ రజస్ తమో గుణములు త్రివిక్రమి అన్న పదానికి అర్థము. అలాగే విక్రమము అంటే పరాక్రమము అన్నదానికి అర్థము ధైర్యంగా మనిషి ఉండడము, విక్రమాన్ని చూపించడము అని ఒక అర్థం వస్తే, సత్వరజస్తమో గుణములు అవసరాన్ని బట్టి మనిషి వాడుకోగలిగిన వాడు అంటే మరీ సాత్వికంగాను ఉండడు, అలా అని మరీ కోపంగాను ఉండడు, అలాగని మరీ ఇదిగాను ఉండడు. లేదా 3 ఏ సమయంలో ఏది చూపించాలో 3 గుణముల్ని చూపించగలిగిన వాడు. ఓకే, పూర్వవాసి అంటే ఈస్ట్ దిక్కున ఉండేవాడు, తూర్పున ఉండేవాడు. అగ్నితత్వ రాసులన్నీ కూడా తూర్పులో ఉంటాయి. ఓకే, ఈస్ట్ సైన్స్ ఇవన్నీ. ఇవి మేషము అగ్నితత్వ రాశి, ఇవి కూడా మీకు అందరికీ తెలిసే ఉండాలి. వాటికి అగ్ని, భూమి, వాయు, జల వరుసగా లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి. మీ మీ చార్ట్ ఏదైతే తీసుకున్నారో, మీరు ఈ సౌత్ ఇండియన్ చార్ట్ చూస్తున్నారు, కింద చార్ట్, ఇది మేషము, వృషభము, మిథునము, కర్కాటకం కదా. అగ్ని, భూమి, వాయు, జల, కర్కాటకము జలరాశి. మళ్ళా అగ్ని, భూమి, వాయు, జల. ఓకే, వృశ్చికం మళ్ళీ జలరాశి. అలాగే మళ్ళీ ధనస్సు అగ్ని, భూమి, వాయు, జల. ఇలాగ ఈ 4గా విడదీశారు. కనుక ఎక్కడ పూర్వస్థో వచ్చింది అంటే ఇది ఈస్ట్లో ఉండేది, అగ్ని తత్వరాశి కనుక ఈస్ట్. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? మీ ఇల్లు ఎటువైపు ఉంది, మీరు ఎక్కడ పుట్టారు, నవాంశ చూస్తున్నారు. పరాశరుడు ఏం చెప్పుంటాడంటే, మీరు ఏ వైపున ఉన్న మీ హాస్పిటల్కి ఏ వైపున డోర్ ఉంది, ఏ వైపున ద్వారం ఉంది, అవన్నీ కూడా చెప్పున్నాడు ఆయన. అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదా మీరు D4 వంటివి చూస్తున్నారు, ఎటువైపు ద్వారం ఉన్న ఇల్లు కొనుక్కుంటారు, ఇలాంటివన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవి అక్కడక్కడ వచ్చినప్పుడు వాడుకోవలసి ఉంటుంది వాటిని. ఓకే, పూర్వవాసి. నృప జ్ఞాతి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్. నృప అంటే రాజు, నర పాలక కదా. నృప అంటే నరుల్ని పాలించేవాడు, రాజు. నేటి కాలమాన పరిస్థితులకి ఇది గవర్నమెంట్గా తయారైంది. రాజు ఎవరు లేరు కాబట్టి గవర్నమెంట్. జ్ఞాతి. జ్ఞాతి అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి, జ్ఞాతి అంటే అందరికీ తెలిసే ఉంటుంది, కౌరవ పాండవులు జ్ఞాతులు అంటే కజిన్స్ అనమాట. తండ్రి తాత సహోదరులు, తండ్రి సహోదరులు, వీళ్ళని జ్ఞాతులు అంటారు. అంటే మన వంశం వాళ్ళు, మన కులపు వాళ్ళు, లేదా రాజుకి సన్నిహితము అయిన వాడు. సింపుల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్లతో పని చేయించుకోగలిగిన వాడు, ఇదొక అర్థం వస్తుంది. రెండోది, లేదా జ్ఞాతి అంటే ఇప్పుడు కౌరవులకి పాండవులకి మధ్యన చిచ్చు వచ్చింది, ఇద్దరికి మధ్యన శత్రుత్వం వచ్చింది, ఒకరంటే ఒకళ్ళు పడకుండా తయారైంది కనుక
పాలకులతో పడకపోవడము. ఓకే, లేదా గవర్నమెంట్ ఏదైనా పెనాల్టీ వేస్తుంది కొందరికి, ఏదో చేస్తారు పాపం తెలియక చేసి కొంత పెనాల్టీ పడ్డవాళ్ళు ఉంటారు, లేదా తెలిసి కావాలని ఏదో ట్యాక్స్ ఎవేజనో ట్యాక్స్ తప్పించుకోవాలనో ఏదో చేయడం, దానికి పెనాల్టీ పడడం, డబల్కి డబల్ కట్టడం. సో రెండు తెలుస్తాయి నృపజ్ఞాతి నుంచి. ఒకటి రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి గవర్నమెంట్కి బాగా సన్నిహితమైన వాడు, అంటే పాలకుడు ఎవరో ఉన్నాడు, ఏ చీఫ్ మినిస్టర్కో మంచి దోస్తు, ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి అంటే ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచో లేకపోతే అథారిటీ దగ్గర నుంచో ఒక కాగితం అందుకున్నవాడు పెనాల్టీ ఇంత గట్టు అని తెలుసుకున్నవాడు. అది ఎలా తెలుస్తుంది అని అంటే ఆయా ఆయా లగ్నాల నుంచి ఏ ఏ రాసుల్లో ఇవి ఉన్నాయో, ఎన్నో ఇల్లు అవన్నీ వాడాలి కదా, ఉత్త మేషన్లో ప్లానెట్ వేసుకొని చెప్పేయకూడదు కదా. అందుకని ఆయా ఏంటంటారు ఆయా ఇళ్లలో లగ్నాత్తు ఏ ఇంట్లో ఉంది, ఎలా ఉంది అన్నది పూర్తిగా చూసి, ఏం దృష్టిలో వస్తున్నాయో చూసి, దశ ఎప్పుడు వస్తుందో చూసి దాన్ని బట్టి టైం చెయ్యవచ్చును. ఓకే, నృపజ్ఞాతి అంటే రెండు అర్థాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. శైలచారి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ వర్డ్. ఆ రోజుల్లో ఇలాగే రాసేవారు. శైల అంటే పర్వతం, చారి అంటే పర్వతాల మీద తిరిగేవాడు. పర్వతాల మీద తిరిగేవాడు అని కాదు అర్థం. నిజానికి ఏంటి అంటే ఎత్తైన ఏమిటంటారు గోల్స్ పెట్టుకున్నవాడు, లైఫ్లో జీవితంలో ఏదైనా బాగా సాధించాలి అని పెట్టుకున్నవాడు. ఓకే, అలాగే రజోగుణి, ఏదో సత్వగుణం అంటే మంచిదిను, రజోగుణం అంటే మధ్యస్థమును, తమో గుణము అంటే అధమము, ఇలా కాదు అర్థం చేసుకోవాల్సింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా అర్థం చేసుకోండి. బ్రహ్మ రజోగుణము, విష్ణు సత్వగుణము, మహేశ్వరుడు ఓకే తమో గుణం. అంత మాత్రం చేత దేవతలు కాకపోయారా? కాలేదు కదా. అలా కాదు కదా. రజోగుణము అని అంటే డబ్బు సంపాదనకి ఉపయోగపడేది. ఓకే, రజోగుణం ఉన్నవాడికి డబ్బు సంపాదన అవసరము. మేషంలో ఉన్న గ్రహము డబ్బు సంపాదించడానికి కానీ, జీవితంలో పరిగెత్తడానికి కానీ, ఏదైనా ఇబ్బంది వస్తే ఇబ్బంది నుంచి రెండు రకాలుగా మనిషి రియాక్ట్ అవుతాడు. ఒక రకం మనిషి ఏమో అమ్మో ఇబ్బంది చూసి పారిపోతాడు, ఇది సత్వగుణం. ఇది ఒక్కోసారి ప్రమాదం, ఎందుకంటే ఇబ్బందిని చూసి పారిపోతున్నాడు, ఇబ్బందిని ఎదుర్కోవట్లేదు. ఇబ్బంది వస్తుంది, ఏం చేయాలి మనిషి? ఎదుర్కోవాలి, గట్టిగా నిలబడాలి, టఫ్గా నించోవాలి. ఓకే, ఇది సత్వగుణం, అందుకు ఒప్పుకోదు, పరిగెట్టి పారిపోతాడు మనిషి. రజోగుణంలో ఉన్నవాడు రాని, నేను రాజుని, బాణాలు పట్టుకొని నించున్నాను, ఇబ్బందా, రా నా ఎదురుకు రా, చంపేస్తాను. తమో గుణం ఇంకా ఆపోజిట్లో ఉండొచ్చు, అసలు ఇబ్బందే రాకుండా ఎత్తుకి పై ఎత్తు కూడా వేయవచ్చు. ఓకే, కనుక ఏదో తమో గుణం అంటే చెడ్డది అన్న ఉద్దేశంలో ఉండకండి. ఏది అలాగా ఒక స్టీరియో టైప్ పెట్టుకుని ఇదేదో చెడ్డది ఇదేదో మంచిది అలాంటివి ఏవి పనిచేయవు. మొదటి నుంచి నేను చెప్తున్నది అదే. ఓకే, పృష్టోదయి, పృష్టోదయి అన్నా కూడా ఇది జంతువులకు సంబంధించిన విషయం. ఉదయం, ఇప్పుడు మనకి జంతువులకి, జంతువులు పుడుతున్నప్పుడు ఏమిటి బయటకు వస్తుంది? ముందుకి వెనక భాగం ముందు బయటకు వస్తుంది, దాని తర్వాత తల వస్తుంది. మనుషులకు మాత్రం ముందు తల వస్తుంది, తలొచ్చి దాన్ని శిరసోదయం అంటున్నాం. అందుకే తలొచ్చి మిగిలిన వాడు బయటకు వస్తాడు. మనిషి ఎదురుకాళ్ళను పుట్టినవాడు, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ముందు కాళ్ళు బయటకు వచ్చి తర్వాత శిరస్సు బయటకు వచ్చింది. ఓకే, కనుక పృష్టోదయి అంటే వెనక నుంచి పుట్టినవాడు అని అర్థంలో తీసుకుంటున్నారు కొంతమంది. అలా కాదు, దీనికి కూడా ఇది పశువుకు సంబంధించినది. మనది అగ్రేరియన్ సొసైటీ, మనం ఒకప్పుడు ఫార్మర్స్గా ఉండేవాళ్ళం ఎక్కువగా. సో పృష్టోదయి ఇలాంటివన్నీ అప్పుడు ఉపయోగపడేవి, ఇప్పుడు కూడా వాడవచ్చును, చెబుతాను. చతుష్పాద, పృష్టోదయి, ఈ రెండు ప్రస్తుతానికి పక్కన ఉంచండి. ఓకే, పావకశ్చ, పావకశ్చ అంటే గుడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, పునీతుడు అని ఒక అర్థము. మంచి అలవాట్లు కలిగిన వాడు అని ఒక అర్థము. లేదా ప్రతిదాన్ని పునీతం చెయ్యాలి అని అనుకోవడం, అంటే అరే రే ఇది మైలడిపోయింది, దీన్ని పునీతం చెయ్యాలి అనే ప్రయత్నంలో ఉండడం. ఓకే, మేషరాశి కుజ అధిప, మేషరాశికి సంబంధించి ఇది వృత్తాంతము. దీంట్లో రెండు మూడు విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మేషరాశిలో రవి ఉచ్చ పొందుతున్నాడు, శని నీచ పొందుతున్నాడు. మేషరాశ్యాధిపతి కుజుడు 4వ ఇంట్లో నీచ పొంది 10వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, ఇవేవో ఉచ్చలు పొందితే ఏదో సూపరు, నీచ పొందితే ఏదో చెడు కాదు. దీంట్లో పరమార్థం ఏంటి అంటే మేషాన్ని లగ్నంగా తీసుకుంటే పంచమంలో ఉండే గ్రహము లగ్నములో ఉచ్చ పొందుతున్నది. ఓకే, పంచమాధిపతి ఉచ్చ పొందుతున్నాడు. క్రియేషన్కి ఈ ఈ సైన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 5th హౌస్ క్రియేషన్కి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ క్రియేషన్ జరుగుతుంది, కొత్త విషయము మొదలవుతుంది. ఓకే, కనుక ఇది క్రియేషన్.
అంతేగాని ఇక్కడ ఏదో ఆ మేషంలో రవి ఉన్నాడు సూపరు, ఆ మేషంలో శని ఉన్నాడు దరిద్రము, ఇది కాదు అర్థం. ఇక్కడ శని నీచ పొందుతున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే 10వ ఇంటి వాడు వచ్చి ఇక్కడ నీచ పొందుతున్నాడు. ఇతని గోల్స్ ఇతను సెట్ చేసుకోలేడు. సైన్యాధిపతి ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి పోరాటం చేసి రమ్మంటే అతనితో పోరాటం చేసి వస్తాడు. అంతే తప్ప పోరాటాన్ని ఎవరితో చెయ్యాలి అన్నది సైన్యాధికారి డిసైడ్ చెయ్యడు, రాజు డిసైడ్ చేస్తాడు కదా. అందుకని శని అక్కడ నీచ పొందుతున్నాడు. కానీ ఇక్కడ లగ్నాధిపతి 10వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. ఈ చెప్పిన పనిని చెయ్యడము మాత్రమే మేషానికి పనిచ్చారు, చాలా అందంగా చేసిస్తుంది. పని ఇవ్వలేదు, ఖాళీగా గోలుకెళ్ళుకుంటూ కూర్చుండి మేషం. ఓకే, పని చాలా, అందుకే శైలచారి అని అన్నారు. ఎత్తుకి ఎదగడానికి ప్రయత్నం చేసేది. ఆ ఎత్తు ఎక్కడుందో చూపిస్తే ఆ ఎత్తుకి ఎగురుతూ ఉంటుందిట మేషం. ఓకే, చతుర్థములో నీచ పొందుతున్నది. అందుకే అంటున్నాను, మేషానికి ఖాళీగా కూర్చోబెడితే మాత్రము ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీగా ఉన్నవాడి తలకాయలోని అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయి. మేషానికి ఇదే అర్థం. అంతేగాని మేషాధిపతి వెళ్ళి 4 కుజుడు నీచిపడిపోయాడు పాడైపోయాడు, శని ఉచ్చుపడిపోయాడు బాగుపడిపోయాడు, ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వకండి. ఇవి ఫలితాలు తీసుకొని రావు. ఓకే, ఎక్కడున్నా సరే. కనుక మేషం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఇది మొక్క. ఓకే, మేషం నుంచి నేను ఇప్పుడు వృశ్చికానికి వెళ్తున్నాను. ఎందుకంటే కుజ సంబంధమైనదంతా ఒకవైపు పెట్టేసుకుని ఉంచుకుంటే మీకు రిఫరెన్స్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వృశ్చికం చూద్దాం. స్వల్పాంగో బహుపాత్ బ్రాహ్మణో బలి సౌమ్యస్థో దినవీరాఢ్య పిశంగో జలభూవహ రోమస్వాఢ్యో అతితీక్ష్ణాగ్రో వృశ్చికశ్చ కుజాధిప. ఓకే, స్వల్పాంగో బహుపాత్ బ్రాహ్మణో బలి సౌమ్యస్థో దినవీరాఢ్య పిశంగో జలభూవహ రోమస్వాఢ్యో అతితీక్ష్ణాగ్రో వృశ్చికశ్చ కుజాధిప. చాలా సింపుల్. స్వల్ప అంగో అంటే తక్కువ శరీరము కలిగిన వాడు, సన్నముగా ఉన్నవాడు. ఇందాకలు చూడండి ఏరీస్లో మనకి మేషంలో ఏమొచ్చింది? బృహద్గాత్రోజ్, శరీరము ఎక్కువగా ఉన్నవాడు. ఓకే, ఇక్కడ మీకు ఏమొచ్చింది? స్వల్పాంగో వచ్చింది. స్వల్పాంగో అంటే తక్కువ శరీరము ఉన్నవాడు, తక్కువగా అంగములు కలిగిన వాడు, చిన్న శరీరము ఉన్నవాడు. ఓకే, ఎక్కడ చూస్తాం ఇది? నవాంశ త్రింశాంశ. త్రింశాంశకి ఒక 50% ఇవ్వండి, నవాంశకు 50% ఇవ్వండి, దాన్ని బట్టి మీరు చెప్పవలసి ఉంటుంది. అలాగే త్రింశాంశ లగ్నాధిపతిని కూడా తీసుకొని చెప్పండి, అప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. త్రింశాంశలో ఏ లగ్నం అయితే చూస్తున్నారో ఆ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో కూడా చూస్తే ఇంకొంచెం మంచి క్లారిటీ వస్తుంది. ఓకే, స్వల్పాంగో తక్కువ శరీరము కలిగిన వాడు, బహుపద ఎక్కువ కాళ్ళు కలిగిన వాడు. ఓకే, ఇందుకే చెప్పాను ఈ పదములు అన్న పదాన్ని తీసి పక్కన పెట్టండి, ప్రస్తుతానికి ఇవి మనం వాడడం లేదు, పదము వాడడం లేదు. ఓకే, బ్రాహ్మణో, బ్రాహ్మడు ఏమి చేస్తాడో ఆలోచన చెయ్యండి. బ్రాహ్మణులాగా జీవించడానికి ఏం చెయ్యాలి? తపస్సు చేస్తాడు బ్రాహ్మణుడు, లేకపోతే తపస్సు అంటే నా ఉద్దేశం మంత్ర జపము, చేయవలసిన పని చేయడము, ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇష్టపడకపోవడము. ఓకే, బ్రాహ్మణుడు చేసే పనిలో ఎక్కువ డబ్బు సంపాదన లేదు. ఓకే, అది రాజసికంలోకి వస్తుంది. ఓకే, బ్రాహ్మణో బలి సోమస్యో దినవీరాఢ్య సౌమ్యస్థో, సౌమ్యస్థో అంటే సౌమ్యుడు అంటే బుధుడు. బుధుడు నార్త్కి అధిపతి, ఓకే, ఉత్తరానికి అధిపతి. కనుక సౌమ్యస్థో బుధుడు ఉండే చోటు అని అర్థము, లేదా ఉత్తరానికి అధిపతి అన్న కూడా అర్థం వస్తుంది. ఓకే, కనుక సౌమ్యస్థో దినవీరాఢ్య. దినవీరాఢ్య పగటి పూట బలము కలిగినది ఈ రాశి. ఓకే, ఒక్కో రాశికి ఒక్కో టైంలో బలం ఉంటుంది. రాత్రి బలము కలిగినదా పగలు బలము కలిగినదా కూడా చూడవలసి ఉంటుంది. జననము రాత్ర పగల, దాన్ని బట్టి ఈ రాశి ఎంత పవర్ఫుల్గా ఉందో కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా ఫలితాలు వస్తాయి. ఓకే, పిశాంగో, పిశాంగో అంటే
పచ్చటి శరీరము కలవాడు. ఓకే, అంటే పచ్చగా అంటే నా ఉద్దేశం ఆకుపచ్చ అని కాదు, బంగారపు రంగులో ఉన్నవాడు. ఓకే, జల భూ వహ, నేల మీద నేల మీద నీటి మీద ప్రయాణము చేస్తున్నవాడు. నేల మీద అంటే ఇక్కడికి అక్కడికి విజయవాడ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్ళేవాడు. నీటి మీద ట్రావెల్ చేస్తున్నవాడు అంటే అమెరికా వెళ్ళేవాడు, ఆస్ట్రేలియా వెళ్ళేవాడు. ఓకే, ఇవి కూడా ఉపయోగపడతాయి ఎంత దూరం మనిషి ప్రయాణం చేస్తున్నాడు అన్నదాన్ని తెలుసుకోవడం కోసం. ఓకే, రోమస్వాఢ్యు, ఎక్కువగా ఒంటి మీద శరీరం మీద రోమాలు కలిగిన వాడు. ఓకే, అతి తీక్షణ అగ్రు. ఓకే, క్రూయల్ అంటే కోపం కలిగిన వాడు, క్రౌర్యము చూపించేవాడు. ఓకే, వృశ్చికము అంటే పురుగు అన్న అర్థం కూడా వస్తుంది. ఎక్కువగా చాలా మంది వృశ్చికంలో పురుగుల్ని వాటిని పరిశీలిస్తూ ఉంటారు. మైక్రోబయాలజీ అంతా కూడా వృశ్చికంలో ఉంది అంటారు. తెలిసిన వాళ్ళందరూ మైక్రోబయాలజీ అంతా వృశ్చికంలో ఉందంట. ఓకే, కనుక కుజుడు పాలించే ఈ 2 రాసులు గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకే, తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కుజుడు గురించి తెలుసుకున్నాం. అక్కడికి అది అయిపోతుంది. కుజుడు ఎలా ఉంటాడో చూడండి. కుజుడికి పరాశర మహర్షి ఇచ్చింది ఏంటి అంటే, క్రూరో రక్తేక్షణో భౌమస్ చపలో ఉదార మూర్తిక, చపల ఉదార మూర్తిక, పిత్త ప్రకృతిక, క్రోధి, కృష మధ్య తనుర్ద్విజ. ఓకే, క్రూరో అందరికీ తెలుసు, క్రూరుడు కుజుడు. రక్తాక్షణం అంటే ఎర్రటి నేత్రములు కలవాడు. మార్స్ కుజుడు ఎర్రగా ఉండే కన్నులు కలవాడు, అంటే నెత్తురోడుతున్న కన్నులతో ఉంటాడు. భౌమస్ అంటే భూమికి పుట్టినది, అది కదా కుజుడు, భూమికి పుట్టినవాడు కుజుడు. భౌమస్ అంటే ఒక అర్థం ఏంటి అంటే ఇళ్ల లావాదేవీలు వాటికి సంబంధించింది కావచ్చు, లేదా అదే ఇళ్ళు జాగాలు వాటి గురించి ఆలోచించేవాడు, ఆ పనుల మీద ఉండేవాడిని కుజుడితో పోలుస్తాం ఎక్కువగా. అలాగే భౌమస్ అంటే అర్త్లీ థింగ్స్, డబ్బు సంపాదన. ఎందుకంటే కుజుడు 10వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. కుజుడికి 10వ ఇంట్లో డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంది. ఏ గ్రహానికి 10వ ఇంట్లోనే ఉచ్చ మరే గ్రహానికి లేదు. 10వ ఇంట్లోనే ఉచ్చ, 10వ ఇంట్లోనే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ పొందడం. కనుక కుజుడు డబ్బు సంపాదనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు సంపాదనకి ప్రయత్నం అవసరం. ప్రయత్నానికి కుజుడు చాలా కారకత్వాన్ని ఇస్తాడు. ఇచ్చిన పని చెయ్యి అన్న దాంట్లో కుజుడు మొదట ఉంటాడు. ఓకే, అందరూ ఉద్యోగం చేద్దాం అనుకుంటారు కదా, 100కి 99 మంది ఉద్యోగమే చేయాలనుకుంటారు. వ్యాపారం చేద్దాం అనుకుంటే కుజుడు పెద్దగా అవసరం లేదు. కానీ ఉద్యోగం చేయడం అంటే ఏమిటి? మీరు ఒక చోట కొలువు చేస్తున్నారు, మీ దగ్గర బాస్ ఉంటాడు, ఆ బాస్ ఏం పని చెబితే ఆ పని చేయడాన్ని ఉద్యోగం చేయడం అంటారు. అలాంటి దానికి కుజుడు సరిగ్గా సరిపోతాడు. ఎందుకంటే కుజుడుకి ఏం పని చేసుకోవాలో నిర్ధారించుకోవడం తెలియదు. ఈ పని ఇచ్చారు, చెయ్యాలి, బ్రహ్మాండంగా చేస్తాడు. ఓకే, చపల. చపల రకరకాల అర్థాలు ఉంటాయి మనకు కూడా. చపల అంటే తెలుగులో కూడా అర్థం ఉంది, చాపల్యం ఉన్నవాడు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కుజుడికి మనం హనుమంతుడిని అవతారంగా పోలుస్తాం. హనుమంతుడు చూడండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. చపల అంటే ఆ అర్థంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకు చపల అన్న మాటకి హనుమంతుడు అర్థం వాడేనంటే, చపలత్వము అన్నదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి తెలుగులో. ఓకే, అందుకు అన్నిట్లోకి వెళ్ళిపోకండి, ఆ అర్థం కూడా వర్తిస్తుంది. ఓకే, కొంత కోతి తత్వం ఉండడము, గెంతులేయడము, ప్రతిదానికి అయిన దానికి కాని దానికి గెంతడము. ఓకే, అల్లరి కేకలు, గోల చేయడము, ప్రతిదానికి అరుస్తూ ఉండడము. ఏదైనా అవడానికి కొందరికి ఏదైనా విషయం చెప్తాం అనుకోండి, రేపుట మీ అక్కయ్య వాళ్ళు వస్తారట ఇంటికి అని అరుస్తాడు. ఇదేంటి, రేపు చెప్పాను కదా నాకు రేపు కుదరదు అని. రేపు నిజానికి ఏ పని ఉండదు, సాయంత్రం తెలుస్తుంది రేపు ఏ పని లేదని. అరే అనవసరంగా గెంతేమే అని అనిపిస్తుంది, చపలము. ఓకే, ఇంకోటి ఏంటంటే చపలము అంటే తొందరగా ఏదైనా చేసేయాలి. చపలము తొందరగా చేసేయాలి, లేట్ అవ్వకూడదు. కుజుడు దానికి ప్రతీక, లేట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, ఉదార. ఉదార అంటే దానం చేయడానికి ఇష్టపడడం. ఓకే, చక్కటి దానం చెయ్యాలి, బాగా దానం చేసి బతకాలి అన్న దాని మీద ఉండడం. కుజుడు దానికి ప్రతీక. దానం చేయడము, ధర్మం చేయడము దానికి ప్రతీక కుజుడు. ఓకే,
ఉదారమూర్తిక. ఓకే, ఉదారమూర్తిక అంటే ఎప్పుడూ దానం చేస్తూ ఉండడం, ఉదారమూర్తిక. పిత్త ప్రకృతిక, ఇది అందరికీ తెలిసిందే. పిత్త పిత్త శరీరము కలిగిన వాడు, మెటాబాలిజము డైజెషన్ బాగా ఉన్నవాడు లేదా ఆ ఇబ్బందులు ఉన్నవాడు, కుజుడితో వచ్చిన ఏ గ్రహమైనా చెప్తున్నప్పుడు ఏంటి అంటే ఉమ్, చెప్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరుగుదల బాగుంది అని, అదే గ్రహము అరుగుదల బాగోలేకపోవడానికి కూడా కారణం అవుతాడు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఒక గ్రహము అరుగుదల బాగోవడానికి ఇంకో గ్రహం మరో చోట నుంచి రావడానికి కాదు, చాలా సార్లు. ఎందుకంటే ఏది కారణమో అది వృద్ధికి అదే కారణము, క్షయానికి అదే కారణం. ఓకే, క్రోధి. ఓకే, కోపముగా ఉండేటివాడు, అందరికీ తెలుసు కుజుడు అంటే కోపపడతాడు అని. ఓకే, కృష మధ్య తను. కృష అంటే సన్నగా శుష్కించిపోయినవాడు, సన్నగా ఉన్నవాడు. మధ్య తను బాగా సన్నగా ఉన్నవాడు లేదా సన్నం నుంచి కొద్దిగా మధ్యస్థంగా ఉన్నవాడు. తను అంటే బాడీ. ఓకే, ద్విజ. ఓకే, క్రూరో క్రూరో రక్తాక్షణో భౌమస్ చపల ఉదారమూర్తిక పిత్త ప్రకృతిక క్రోధి కృశమధ్య తనోర్ద్విజ. ఇది ఈ ద్విజ అన్న పదము 2 సార్లు పుట్టినవాడు అని ఒక అర్థము. ఇలా అన్ని గ్రహాలకి ద్విజ ద్విజ అనే ఇచ్చాడు పరాశర మహర్షి, కనుక ఈ పదాన్ని పెద్దగా నేను కన్సిడర్ చెయ్యడం లేదు. ద్విజ అన్న పదము చాలా సార్లు చాలా చోట్ల వచ్చింది, అన్ని గ్రహాలకి ఇంచుమించుగా ద్విజ పదం, ఇంక్లూడింగ్ సాటర్న్ కూడా ద్విజ పదాన్ని వాడాడు. అంటే ఒకసారి మనిషిగా పుట్టి తర్వాత గ్రహముగా మారెను అన్న ఉద్దేశంలో అతను వాడారేమో తెలియదు నాకు. లేదా తెలివైన వాడు, మంచివాడు. ఇంకా ద్విజ అంటే బ్రాహ్మణ అని ఒక అర్థం ఉంది, క్షత్రియ అని ఒక అర్థం ఉంది, పక్షి గుడ్డు అని ఒక అర్థం ఉంది. ఓకే, లేదా పాము గుడ్డు అని ఒక అర్థం ఉంది. ద్విజ అంటే 2 సార్లు పుట్టినది అని అర్థం. అందుకే ఇంట్లో వాళ్ళు అంటూ ఉండేవారు, వాడేమో 2 సార్లు పుట్టాడా అని. అంటే గ్రహమా అని, గొప్పవాడా అని, చాలా గొప్పవాడిని ద్విజ అని అంటారు. ఓకే, ప్రస్తుతానికి ఈ అర్థం తీసుకొని చాలు. ఇంకా చాలా అర్థాలు వస్తాయి, దాని సందర్భానుసారం ఆ, మన మనస్సు ఎందాక వెళుతుందో, మేధస్సు ఎందాక వెళుతుందో అక్కడి నుంచి తీసుకో.